మా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్న నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే కృపనిచ్చారు నాయన. మరి గొప్ప ఆరాధనలో మేము ఉన్నాం. మేమంతా కూడా మిమ్మల్ని ఆరాధించాం, స్తుతించాం, మహిమపరిచాం. తిరిగి నాయన నీ సన్నిధిలో నీ యొక్క సందేశం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి బలపరచండి. ఎవరికి ఏది అవసరం ఉన్నదో అన్నింటిని కూడా మీరు తీర్చి, నేను ఉన్నవాడను అనువాడు నన్ను మాట్లాడిన తండ్రి, నీ మహిమార్థమే మమ్మల్ని బలపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దైవ వర్తమానం సంఖ్యాకాండము, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. అందరూ కూడా బైబిల్ మీరు తీసుకోండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 27 వచనాలు చదవండి. చదవండి, పక్కనే చదవండి అమ్మా. 6వ అధ్యాయము 22 నుండి 26 వరకు, లాస్ట్ వరకు చదవండి. మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలపై ఉన్నటువంటి ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు ప్రేమించే దేవుడు. మనుషుల్ని ప్రేమించవచ్చు లేదా ద్వేషించనవచ్చు. కానీ దేవుడు ఒక్కసారి నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు అంటే ఆయన శాశ్వతంగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ మన మీద ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మనుషులుగా తిరిగి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో, ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తామో, ఆయన చెప్పినటువంటి మార్గాలు విడిచిపెట్టి అన్య మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటామో, అప్పుడు ఆయన మన నుండి ముఖం తిప్పుకుంటాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన మన నుండి ముఖం తిప్పుకునేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, అహరోనుతోనూ అతని కుమారులతో ఎట్లా చెప్పు, ఎందుకంటే ఇశ్రాయేలీయులను మీరు దీవించాలి. అహరోను కుమారులు యాజకులు. కాబట్టి యాజకులు ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటారు. యాజకుని దీవెనల ద్వారాగా దేవుడు అవి స్థిరపరుస్తాడు. యాజకుడు నోటంట వచ్చేటువంటి ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. అవునుగాక, హల్లెలూయా, జరుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దైవజనుడు ఎప్పుడు కూడా తన ప్రజలను దీవించేవారుగా ఉంటారు. దీవించాలి, ఆశీర్వదించాలి. ఎప్పుడైతే దీవిస్తాడో, ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, ఆ దీవెనలు, ఆశీర్వాదాలను దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషేతో ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దీవించమని చెప్పు. వారి నోటంట శపించడం వద్దు, వారి నోటంట పరుషు పదాలు వద్దు. వారు ఎప్పుడు కూడా దీవించాలి. ఒకవేళ కష్టం కలిగిందా, కష్టంగా మాట్లాడు, సరిచేయి, కానీ దీవెనలు మాత్రము ఇస్తూ ఉండని ఆయన చెప్పినటువంటి దేవుడు. ఆ మాటలు మరి అహరోను కుమారులతో చెప్పినప్పుడు వారు దీవిస్తున్నారు. ఎట్లా దీవించాలో చెప్తున్నాడు ఆయన. ఎలా దీవించాలో చెప్తూ ఉన్నారు. మీరు ఇశ్రాయేలీయులను ఎలా దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎలా అంటే ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అది ఇశ్రాయేలు, మనమే, ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మన గురించి చెప్తున్నాడు ఆయన. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
శత్రువుల నుండి కాపాడుతాడు, మనకు భద్రతనిస్తాడు. అలాగే మనకు ఆయన చేతి నుండి క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. శత్రువుల నుండి భద్రత. ఎవరు మనకు శత్రువు అంటే ఒక మనిషికి శత్రువు కాదు. దేవునికి ఎవడు శత్రువుగా ఉన్నాడో వాడే మనకు కూడా శత్రువు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి అన్యులు సరిపోరు, అన్యులు పోల్చడానికి సరికాదు. అన్యుడు ఎప్పుడైనా అన్యుడే. అంత మన సైతాన్ కూడా లూసిఫర్గా ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నాడు. అది ఎప్పుడు తెలిసింది దేవునికి? ఒక అహంకారం వచ్చిన తర్వాత, తనలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏంటో బయటపడిన తర్వాత దేవుడు చేతరించుకున్నాడు. దేవుడు దగ్గర కూడా ఉంచుకోలేదు, దూరంగా తరిమి వేశాడు. ఎంతైనా అంతే. మనం అంటూ ఉంటాం కదా, కుక్కతో ఒకరు ఎంత చూసినా వంకరే అని. అదంతే, అది కుక్క, అది వంకర, నిదానంగా ఉండదు. ఎవడో పాపం కుర్రోడు అనుకున్నాడంట, ఎవడో హచ్చి కుక్కని తెచ్చుకున్నాడంట. హచ్చి కుక్క బొచ్చు కుక్క నాకు తెలియదు, కానీ చాలామంది మా చిన్నాడేది బొచ్చు కుక్క అనేవారు. బొచ్చు కుక్కని పెంచుకుంటున్నాం అనేవారు, ఊరు కుక్కని తెచ్చుకుని. ఆ కుక్కని తెచ్చుకుని పెంచుకున్నప్పుడు అది ఎప్పుడు చూసినా ఇలా గిర్రం తిప్పుకుని ఉంటుందంట తోక. ఎందుకు ఇది వంకరం ఉంటుంది, నిదానంగా ఉంటుంది అని చెప్పి దానికి ఒక కట్టి కట్టేసాడంటే కొంతకాలం, 1-2 నెలలు కట్లు కట్టినంతకాలం బాగుంది. తర్వాత ఇప్పిన తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఇంకా ఎక్కువ తిరిగిందంట. ఎందుకంటే దాని స్వభావం అది. అన్యుడే, కానీ దేవుని బిడ్డే. హల్లెలూయా. ఎవరు దేవుని బిడ్డ అనేది మనం నేర్చుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథాల్లో అనేకమైన లేఖనాలు నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అసలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఆ సత్యం మనకు తెలియాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి లేనటువంటి మహాభాగ్యం మనకే ఎందుకుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు నేర్చుకొని, పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచిని నేర్చుకొని, పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు అవగాహన చేసుకొని, ఆకలింప చేసుకొని, ఆ విధమైనటువంటి స్థిర నివాసము ప్రభు పాదాల యొద్ద గడపాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే మన జీవితానికి గొప్ప భాగ్యం. దీన్ని కలిగి ఉండమే మా గొప్ప భాగ్యం. దీంట్లోనే అన్నీ ఉన్నాయి. చరిత్ర ఉంది, సైన్స్ ఉంది, సోషియాలజీ ఉంది, జియాలజీ ఉంది, కావలసిన సమస్తం కూడా కనపడుతూ ఉంది. దీని కాక వేరే ఎక్కడ కూడా ఏ జ్ఞానం కూడా మనం చూడవలసింది లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానముతో ధ్యానిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో పరిశుద్ధ గ్రంథము మొక్కలుగా మొలుస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమంట జీవితం, చాలా గొప్ప జీవితం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, చదివిన దానిని మనం ధ్యానిస్తూ ఉండాలి, ధ్యానించిన దానిని చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ 3 చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి. అందుకే ఇక్కడ మొట్టమొదటి దాంట్లో ఈ చదివిన మాటల్లో శత్రువుల నుండి భద్రత ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు అని చెప్పి 24వ వచనంలో మనకు కనపడుతూ ఉంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడైన నిన్ను కాపాడుతాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు. హల్లెలూయా. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చూడండి అక్కడ, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు,
పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరిము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికైనా తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకైన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయను. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానములో ఉన్న నీవు అభిషేకింపబడిన బిడ్డవు. హల్లెలూయా. అభిషేకింపబడిన బిడ్డవు, అభిషేకింపబడిన బిడ్డవు కాబట్టి దేవునికి ఏమి ఇస్తాడంటండి? అధిక బలముని ఇస్తాడంట. బలము కాదు, అధిక బలం. అభిషేకము ఉందా? అభిషేకింపబడ్డావా? దేవుని సన్నిధిలో స్థిరపడ్డావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యముతో నీవు ముందుకి నిత్యము కొనసాగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం, ఆ వాక్యమే మనకు ఆధారం, ఆ వాక్యం మన జీవన ప్రమాణము, ఆ వాక్యమే మన జీవితం, ఆ వాక్యమే మనకు ఆహారం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి అపవాది వచ్చినా, ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి అపనిందలు వచ్చినా, ఎలాంటి దొంగలు వచ్చి దోసుకుండి వెళ్ళడానికి సిద్ధపడినా, నీ దేవుడు, నువ్వు అభిషేకింపబడ్డావు కాబట్టి నీ దేవుడు నీకు అధిక బలాన్ని ఇస్తాడమ్మా. హల్లెలూయా. అధిక బలం అనగా అధిక శక్తి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని పని నువ్వు చెయ్యి, అంతే. వెనక ఆలోచన చేయకు, ముందు కొనసాగు. నువ్వు చేయవలసిన పని చెయ్యి. దిగులు పెట్టుకోకు, బాధ పెట్టుకోకు. ఒక్కసారి గొప్ప తగిలిందంటే ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మళ్ళా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇక్కడ గొప్ప ఉంటుంది కదా, జాగ్రత్త అనుకోవాలి. వచ్చినప్పుడల్లా దాన్ని తన్నుకుంటూ పోతే గోరు ఉండదు, కాలు ఉండదు. ఒక్కసారి ఏదైనా మనిషి జీవితంలో నష్టం అనేటువంటిది కలిగినప్పుడు ఆ నష్టానికి తగినట్టుగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనకిస్తాడంట. నిన్ను పాడు చేయడు, నిన్ను ఇబ్బంది పెట్టడు. నువ్వు 1,00,000, 2,00,000, 10,00,000 దేవుని ముందు అవి అసలు ఎందుకు కూడా కాదు. ఆయన తలుసుకున్నాడా, మరుగైన స్థలములలో దాచబడిన ధననిధి నీకు సమృద్ధిగా ఇస్తాడంట. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలులతో నిన్ను ఎలా చేస్తాడంట? బలపరిచే దేవుడు. ఆమేన్. ఎందుకంటే మనం దిగులు పడేది? ఎందుకు మనం దిగులు పడేది? గిరగిర తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రావలసిందే, నీ పాదాల దగ్గర పడవలసిందే, ఏడవలసిందే. దేవుడు నీతి అయి ఉన్నాడు మనకి. ఆ నీతిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి ఆ దేవుడు మనలను ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎలాగా ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఇది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినప్పుడు ఎవరు మాట అండి? ఎవరు వినాలంట? ఎవరు వినాలని ఉంది అక్కడ? చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా మాట అమ్మా, నీ దేవుడైన, దాని ముందు వదిలేస్తున్నారు మీరు. అది ఎవరు వినాలి మాట? మనం వినాలి. దేవుడైనటువంటి యెహోవా మాట. నీవు నీ దేవుడైన దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు మన దేవుడు అంటే నిత్యము మన మీద ప్రేమ ఉంచిన వాడు, మన కొరకు శిలువ మీదకి వచ్చిన వాడు, మన కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించిన వాడు, మన కొరకు సమస్తమును తీసివేసి మనకిచ్చేసిన వాడు, అన్నీ మనకు అర్పించిన వాడు. ఆయన మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడి గురించి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలండి? వింటున్నామా? నిజంగా అందరము తక్కువ మంది ఉన్నాం ఈరోజు, కొంతమంది రాలేదు. వింటున్నామా?
దేవుని మాట వింటున్నాం కాబట్టి ఇంతమంది వచ్చాం. వింటలేదు కాబట్టి అలాగే ఉంటున్నారు. వింటలేదు కాబట్టి కష్టాలు అలాగే ఉంటున్నాయి, బాధలు అలాగే ఉంటున్నాయి, సమస్యలు అలాగే ఉంటున్నాయి, వేదనలు అలాగే ఉంటున్నాయి. ఎంత చేసినా ఎన్ని అన్నా ఆ దున్నపోతు మీద వర్షం కురిసిన జీవితం తప్ప వేరే జీవితం కాదు. ఆవులు ఉంటాయి, బర్రెలు ఉంటాయండి. ఆవుల మంద, ఎద్దుల మంద ఒకటి, బర్రెల మంద ఒకటి. ఆవులు ఎద్దులు వర్షం వస్తే తట్టుకోలేవు. అవసరమైతే ఆ కట్రాడి కట్టేస్తే తెంపుకనన్న నీడకి వెళ్ళిపోతాయి, పాకలోకి వెళ్ళిపోతాయి. కానీ దున్నపోతే అయితే అలాగ నిలబడి ఉంటుంది. అది కురుసుకో, ఎంత వర్షం కురుతావో కురు, నీ సంగతి నేను చూస్తా. అలాంటి వాళ్ళండి ఇలాంటి వాళ్ళంటే ఎవరండి? దేవుని యందు భయము భక్తి లేని వ్యక్తులు. మన దగ్గర ఎవరో లేరులేండి దున్నపోతులు, అందరూ కూడా ఆవులు లాంటి వాళ్ళమే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మేము ఉన్నారేంటి? చెప్పట్లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎలాంటి వాళ్ళమండి? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఆయన మాటలు వింటున్నాం, విన్నదాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ధ్యానించిన దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, సంఘ కానుకలు ఇచ్చేయాలి మంచిగా కూడా. అందరూ కూడా ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు అంటలా. కానీ సండే స్కూల్ పిల్లలు ఎంత ఇస్తున్నారో పెద్దలు కూడా అంతే ఇస్తున్నారు వచ్చి. మన ప్రధానమంత్రి గారు మహానుభావుడు ఆ వేల నోట్లు అవి తీసేసాడు, కానీ 20 రూపాయలు 50 రూపాయలు తీసేస్తే బాగుంది, 10 రూపాయలని. హల్లెలూయా. ఎప్పుడు చూసినా 10 20 10 20 10 20. మీ అభివృద్ధి ఏది? దేవుడు చెప్తున్నది ఏది? దేవుడు చెప్తుంది వింటున్నారా? దేవుడు చెప్పిన దాంట్లో మీరు చేస్తున్నారా? ఆయన అంటాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఇవ్వకుండా ఏడిపించకండి, ఆయన్ని ఇచ్చి శోధించండి. ఇప్పుడు సిస్టర్ గారు సాధ్యం చెప్పింది, ఇచ్చి ఏడుస్తుంది కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. నేను వెళ్ళి జయరాజు గురించి వెళ్ళిపోయాడు అంటే ఏమైనా అర్థం ఉందో? ఒరే సిగ్గులేదా, నువ్వెందుకు ఏడుతున్నావు? రాడు వెళ్ళిపోతే, వాడు ఎవడపోతే నీకేమరా బాబు, నీకేమైనా నష్టం చేశాడంట. జాగ్రత్తగా గమనించాలి విషయాలు. దేవునికి ఇచ్చి ఏమంటున్నాడు? ఇచ్చి. నేను ఇంతకెందుకు చెప్తున్నానంటే 10 20 మానేయండి. ఇంకా దేవుని సన్నిధికి సమృద్ధిగా తండి. ఎందుకండి? కనీసం ఒక 50 రూపాయలు తెచ్చి ఇవ్వలేమా? వారానికి వచ్చి ఒక 100 రూపాయలు దాచుకొని ఇవ్వలేమా? దేవుని సన్నిధికి నష్టమేమి కాదే. ఎలాగా మనం దశమ భాగాలు ఇవ్వలేం కదా, కృతజ్ఞత కానుకలు ఇవ్వలేం కదా. కొందరు ఇస్తున్నారు, దేవుని స్తోత్రం. కొందరు అన్నీ కలిపి ఒకేసారి ఇస్తున్నారు, 2-3 నెలలకైనా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మందిరము దేవునికి వాక్యం. కేవలం మీరు ఇచ్చేది ఏదో పాస్టర్ గారు మేడలు కడతాడు, మిద్దెలు కడతాడు కాదు, ఇదంతా దేవుని ఆలయం. హల్లెలూయా. దేవుని ఆలయ నిర్మాణం. సేవకుడు బ్రతకాలి, సేవ చేయాలి, దేవుని వాక్యం మీకు అందించాలి. ఈ లేకపోతే మీకు ఆశీర్వాదాలు లేవు. ఉన్నాయా? ఏమని చెప్పాడు మోషేతో? మోషే నువ్వు వాళ్ళని ఆశీర్వదించే అన్నాడా? మోషే నువ్వు దీవించే అన్నాడా? ఎవరిని ఆశీర్వదించమని చెప్పాడు? అహరోను కుమారులు, యాజకులు, దేవుని సేవకులు, వారు ఆశీర్వదించాలి. అర్పణలు పట్టుకొచ్చి వారికి ఇవ్వాలి. వారిస్తారు ఎవరికి ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ కూడా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు ఎలాగ ఆశీర్వదించమన్నాడో అలాగ ఆశీర్వదిస్తున్నాడు. దేవుని సేవకుని పని అదే. సంఘం కొరకు ఎప్పుడు ఆశీర్వచనాలు వేస్తాడు, దీవెనలు వేస్తాడు, ప్రార్థిస్తూనే ఉంటాడు. వాళ్ళు అన్యాయం చేసిన, అక్రమాలు చేసిన, పాపంలో ఉన్న, ఎదురుదాడులు చేసిన అలాంటి వారు ఎంతమంది ఉన్నా సేవకుడు ఇప్పుడు కూడా దీవిస్తూనే ఉంటాడు. కారణం ఏంటి తెలుసా?
ఆయన పిలువబడిన వాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన నీ కొరకు ఏర్పరచుకున్నటువంటి వాడు కాబట్టి. తన బిడ్డల్ని శపించుకుంటాడా? తన బిడ్డల్ని పాడు చేసుకుంటాడా? ప్రతి బిడ్డని కూడా హక్కును చేర్చుకుంటాడండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైనా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆజ్ఞలన్నింటిని కూడా అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరండి సమస్త జనులు? ఎవరండి సమస్త జనులు? ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తారని మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో భూమి మీద అర్థం చేసుకోవాలి. సమస్త జనులు ఉన్నారు, కానీ ఆ జనుల్లో జనుడు లాంటి వాడు కాదు నువ్వు. ఆ జనురాలు దాని వంటి దానివి కాదు నువ్వు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడిని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడిని అభిషేకించుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు పిలిచినందుకు నువ్వు సన్నిధికి వచ్చావు. ఆయన పిలిచినందుకు కాపరిగా ఉన్నాడు. ఆయన పిలిచినందుకు ఎవాంజలిస్ట్ అయ్యాడు. ఆయన పిలిచినందుకు అపోస్తలుడు అయ్యాడు. హల్లెలూయా. వారి గురించి చెప్తున్నాడు. సమస్త జనుల కంటే కూడా నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. క్రైస్తవ జీవితము ఉన్నతమైన స్థానం అండి, ఉన్నతమైన జీవితం. ఎక్కడైనా ఏదైనా ఉంటుందేమో కానీ క్రైస్తవ జీవితంలో ఏ భేదము లేదు. హల్లెలూయా. అలాంటి భేదాలు ఉంటే వాళ్ళ క్రైస్తవులను కాదు. అందరూ కలిసి మెలిసి సంతోషంగా అన్నదమ్ముల్లాక, అక్క చెల్లెళ్ళాక, ఒకే తల్లి బిడ్డలాక, ఒకే తండ్రి బిడ్డలం. మనం ఒకే తండ్రి బిడ్డలం కాబట్టి దేవుని ఆలయంలో మనకి అంత గొప్ప ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఓ దైవజనుడు చెప్తున్నారు, వారి చర్చికి ఒక హైకోర్టు జడ్జి గారు వస్తారంట. నేను మొన్న విన్నాను. హైకోర్టు జడ్జి గారు వస్తూ ఉంటే ఆయన దగ్గర ఆ గేట్ కాడ ఉండి పిలుస్తాడు కదా, ఎంకన్నా 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 3 సార్లు పిలుస్తాడు. వెళ్ళిన సుబ్బారావు 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 అంటాడు. కోర్టులకు వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఉన్నాడంట బంట్రోత్, ఆయన బంట్రోత్ అంటారు. గుమ్మకాడు ఉంటాడు. జడ్జి గారు వచ్చాడంటే ముందు సెల్యూట్ కట్టి చేతులు కట్టుకుని నిలబడతాడు ఎదురుకుండా. జడ్జి గారి దగ్గరికి వెళ్తాక ఇంకా అవకాశం లేదు ఆయనకి, అంతే. పొరపాటును కూడా ఆయన దగ్గరికి వెళ్తాక అవకాశం ఉండదు, దగ్గర ఉంటాక అవకాశం ఉండదు. ఆ గేట్ కాడే ఉండి అక్కడ కింద ఉన్నవాడు ఎవరైతే ఉంటారో ఆ రైటర్ ఆయన పిల్లమన్న వారిని పిలుస్తాడు. అదొకటి ఆయన చేసేది. ఆయన కూడా చర్చికి వెళ్తాడంట. ఈయన ఒకే కోర్టులో పని, ఒకే కోర్టులో ఒకే చోట పని. జడ్జి గారు వస్తాడు, సెల్యూట్ కొడతాడు, కూర్చుంటాడు మంచిగా, ఆయన పని చేస్తుంటాడు, ఈయన పిలుస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే చర్చికి వెళ్తున్నారంట. హల్లెలూయా. ఒకే చర్చికి వెళ్ళటమే కాకుండా ఇద్దరు పక్క పక్కన కూర్చుంటున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది కాక చర్చి కాక ఏదన్నా అయితే ఆ వ్యక్తి ఆ పక్కన కూర్చోగలడా? ఆయన దగ్గరికి వెళ్ళగలడా? ఆయన దగ్గరికి రాగలడా? ఆ దేవుడు అనుకున్న వారికంటే కూడా ఈయనకు పూజలు ఎక్కువైపోతాయి. ఈయన ఎక్కువ పూజించేస్తారు ముందు కదా. స్పెషల్ దర్శనం ఉంటుంది మాట ఈయనకి, స్పెషల్ అన్నీని. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి చోట కూర్చున్నప్పుడు అడిగాడంటే ఈయన పాస్టర్ గారు, అయ్యా మీరు కోర్టులోమో ఇలా ఉంటారు, తీరా ఇక్కడికి వచ్చినట్టు గీటి పక్క పక్కన కూర్చొని మీరిద్దరు కూడా ఒకే అన్నదమ్ములాగా, ఒకే కొలీగ్స్ లాగా చక్కగా మాట్లాడుకుంటూ ప్రార్థనలో ఆరాధనలు అన్నింటిలో ఏకీభవించి మీరు ఎట్లా చేస్తున్నారంటే నా దేవుడు నాకు ఇచ్చిన ప్రేమ.
హల్లెలూయా. ఇది గొప్ప కృప నాకు అన్నాడంట. నాకు ఇది గొప్ప కృప. అది అక్కడ వరకునే, కానీ ఈ కృప చాలా గొప్పది. హల్లెలూయా. అందుకొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ఒకటే, ప్రభు బిడ్డలం మనం. అందుకైనా మిగతా ఏమిస్తారన్నాడు, సమస్త జనులందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తాను. ఎలా హెచ్చిస్తాడు? ఈ దీవెనలన్నీ కూడా దీవెనలు ఇస్తానంటున్నాడు. ఏమని చెప్పాడండి ఇందాక మన సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? ఆశీర్వదించి కాపాడుతాడు. శత్రువుల నుండి కాపాడుతూ ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. నీ వ్యతిరేకుల నుండి నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను మోసం చేసేవాడి నుండి కాపాడుతున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టేవాడి నుండి కాపాడుతున్నాడు. నీ ఆస్తి ఐశ్వర్యాన్ని దొంగిలించాలనుకునే వారి నుండి నిన్ను కాపాడుతున్నాడు. కాపాడటమే కాకుండా ఏమిస్తున్నాడండి? నువ్వు ఆయన మాట వింటున్నావు, ఆయన చెప్పింది చేస్తున్నావు, శ్రద్ధగా గ్రహిస్తున్నావు, శ్రద్ధగా ఆయన కార్యములు చేస్తున్నావు. కాబట్టి ఎలాగ ఏం చేస్తాడంట? సమస్త జనులందరికంటే కూడా నేను హెచ్చిస్తాను, గొప్ప దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. హల్లెలూయా. నీకు ప్రాప్తిస్తాయి. ప్రాప్తించునుగాక అంటే కలుగునుగాక. ఏమిస్తాడంటే, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిడెద్దులు, నీ గొర్రె మేకల మందలు, ఇవన్నీ కూడా దీవింపబడతాయి. నీకేమున్నావో, ఏదైతే నీకున్నదో అన్ని దీవింపబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు గట్టిగా చెప్పండి. అప్పులు ఇచ్చిన మీరు కూడా గట్టిగా చెప్పండి. అప్పుడు చెప్పాలి, చెప్తే దీవింపబడతారు. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? ఆస్తి కొరకు చెప్పాడు. మనం కలిగి ఉన్న దాని గురించి చెప్పాడు. నీకు కలిగి ఉన్నది నువ్వు ఇస్తున్నావు కదా, దాన్ని దీవిస్తాడంట. మరి ఎలా ఉండాలి? మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నువ్వు పట్టణములో దీవింపబడతావమ్మా. పట్టణములో దీవింపబడతావు, అన్యజనుల మధ్య దీవింపబడతావు, అన్య ప్రజల మధ్య దీవింపబడతావు. అనేక మంది ప్రజలు వచ్చి నీకు సెల్యూట్ చేస్తారు, నమస్కారం చేస్తారు. అనేక మంది నీ వద్దకు వచ్చి నీ సలహాలు తీసుకుంటారు, నీ అవసరత పొందుకుంటారు, నీ అక్కర్లు పొందుకుంటారు. పట్టణములో దీవింపబడతావు. హల్లెలూయా. నువ్వు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఆవిడ మంచి భక్తురాలరా అంట. నువ్వు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఆవిడ చాలా సౌమ్యంగా ఉంటుంది అంటారు. నువ్వు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఆవిడ ఫలానా వారి భార్య, ఫలానా వారి కోడలు, ఆమె ఫలానా దేవుని కుమార్తె. హల్లెలూయా. ఇది కావాలి. పట్టణములో దీవింపబడుటంటిది. పట్టణంలో దీవింపబడతావు నీవు. అంతేకాకుండా పొలములో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, అన్ని గొర్రెలు, మేకలు, మందలు అన్నీ కూడా దీవింపబడతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏమీ లేవు. మన చర్చకు వచ్చే వాళ్ళకి నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఎవరన్నా మేకలు మేపుకునే వాళ్ళు ఉంటే బాగుంది మన చర్చిలో. ఈ మేకలు మేపుకోళ్ళు ఎవరు ఉండరండి మన చర్చిలో. అన్నీ బయటికి వెళ్ళి కొనుక్కుంటాం మనం. పండగలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, అవి వచ్చినాయి వచ్చినా, ఏ కార్యక్రమాలైనా బయటకు పోతూ ఉంటాం. ఎప్పుడు కూడా మన 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 చర్చిలోకి ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు లేరు. కానీ ఎవరు లేకపోయినా ఒకరు బాగుపడ్డారండి మన చర్చిని బట్టి. పందులోళ్ళు, ఈ పందులోళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు మన చర్చికి రారు, అలా చర్చే తెలియదు వాళ్ళకి. కానీ పందులన్నీ మూట కట్టుకొచ్చి మన చర్చ వెనకాల వదిలేస్తారు. వాళ్ళు అవి పుడతంతో ఒక్కో 10 పిల్లలు 20 పిల్లలు మామూలు కాదండి. ఆ వ్యాపారం చాలా బాగుంటుంది. కన్నీళ్ళు ఉండవు, బాధలు ఉండవు. ఏంటి, ఒకటి పోయినా కూడా దాని లాస్ ఇంకోటి ఇచ్చేద్ది. ఎంత లాభమో, ఎంత లాభమో. నా ప్రాణం కరకరలాడుతూ ఉంటుంది.
అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటే అట్లా వలలేసి పట్టుకొని ఆ ట్రక్కులో లోడ్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి పిలిచాడు కానీ మనసు ఒక్క, ఒరే బాబు ఎంత వస్తుందిరా నీకంటే, ఒక పందుకు వచ్చండి 3000 వస్తుందండి అన్నాడు. ఒరే నా తిండి తినే కదరా బాబు 3000 సంపాదించింది, మా చర్చ్ చుట్టూ పాడేసినటువంటి తిండే కదా ఇదంతా కూడా అనుకుంటాను నేను అప్పుడప్పుడు. హల్లెలూయా. దేవుని దీవెనలు చాలా బాగుంటాయి. అంటే పందులలాగా ఉండమని నేను అంటలేదు, కానీ దేవుడు ఇచ్చేటువంటి కృప ఆయన సన్నిధిలో ఉన్న వారికి అది స్థిరంగా ఉంటుందంట. అక్కడ పందులు అమ్ముకున్నాడు అయిపోద్ది, 10 రోజుల్లో అయిపోద్ది, అది స్థిరమైంది కాదు. కానీ నీది నాది అలా కాదండి, జీవితాంతము విడవని కృప. హల్లెలూయా. విడవని కృప దేవుడు మనకిచ్చింది. భూమి ఉందా అభివృద్ధి చెందుతుంది, నువ్వు వ్యాపారం చేస్తున్నావా అభివృద్ధి చెందుతావు, ఉద్యోగం చేస్తున్నావా దీవింపబడతావు, ప్రమోషన్లు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని చేసినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెయ్యండి, ఆ పని చెయ్యండి. దేవుడు ఏది చెప్పాడు ఆ పని చేస్తే ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా తెలుసా, నీ పిండి తక్కువ కాదంట. ఏమంటున్నారు చూడండి, నీ గర్భఫలము నీ భూఫలము ఇవన్నిటితో పాటుగా 5వ వచనం అంటాడు, నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు కదా. ఎలా దీవింపబడతావు? ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు దీవింపబడతావు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దీవింపబడతాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంది కాబట్టి. దేవుని ప్రేమ నీ మీద ఉంది కాబట్టి నీ భార్య ప్రేమ నీ మీద ఉంటుంది. నీ భార్య ప్రేమ నీ మీద ఉంది కాబట్టి నీ ప్రేమ నీ భార్య మీద ఉంటుంది. అందుకే పంతులు చక్కగా కుర్రాడు బయటికి వెళ్ళినప్పుడు భార్య టింగమంటే ఎదురొస్తుంది కదా. నా భర్త బయటికి వెళ్తానంటే కొందరు ఇళ్లలో ఉంటుందండి అది. అయ్యగారు చక్కగా రెడీ అయిపోయి టిఫిన్ చేసి అన్నీ రెడీ అయ్యి టిఫిన్ బాక్స్ పట్టుకుని వెళ్తూ ఉంటే ఆవిడ అంత దూరం పరిగెట్టిపోద్ది ముందు. అక్కడ టిక్కి పట్టట్టుకుని పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. ఇలా చాలామందిని చూశాను నేను. భర్త బయటికి వెళ్తుంటే భార్య ఎదురొస్తుందండి. ఎదురొచ్చి మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళిపోయి బాయ్ జాగ్రత్తకి వెళ్ళరండి, జాగ్రత్తకి తొందరగా రండి. హల్లెలూయా. ఎంత సంతోషం అండి అది. భార్యాభర్తల అనురాగం, భార్యాభర్తల ప్రేమ. కొందరు భర్తలను బట్టి అనుకుంటారు, ఎదురుగా వచ్చి అనుకుంటారు బాయ్ రే నువ్వు పోరా దరిద్రం వదిలిందిరా బాబు, నువ్వు వచ్చే వరకు నాకు ప్రశాంతత అంటారు. ఎందుకంటే ప్రశాంతత ఏమన్నటువంటి బోల్డ్ ప్రశాంతని పేరు. మళ్ళీ నాకి పేర్లు ప్రశాంతంగా ఉంటాయి, కానీ భార్యల్ని ప్రశాంతంగా ఉంచరు. పురుగులు చూసినట్టు చూస్తారు చాలామంది. దేవుడు ఎందుగా ఇచ్చింది, దేవుడు ఎందుకండి ఆశీర్వదిస్తుంది. వివాహము చేసుకున్నప్పుడు నీ భార్యని నువ్వు ఎలా ప్రేమించావో ఆఖరి దినముల వరకు నీ భార్యని అలా ప్రేమించాలి. హల్లెలూయా. వివాహము దినాన్న ఏ రకముగా నీ భర్తను నువ్వు ప్రేమించావో ఆ విధముగా ఆఖరి వరకు కూడా నీవు ప్రేమిస్తూనే ఉండాలి. ఆమేన్. ఇది దేవుని ప్రేమ, దేవుడిచ్చిన ప్రేమ. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఎలాంటి ప్రేమ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి. అలాంటి వారికి ఎప్పుడు కూడా ఆహారం కొద్దు ఉండదంట. ఆమేన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు ఇష్టమైంది వండుకు తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు ఇష్టమైంది తెచ్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలో కూడా లేచి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి వండుకు తినవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. మా పాస్టర్ గారికి మెలుగు వచ్చిందంటే ఈ మధ్యన పూరీలు వేసేస్తుంది. మిట్ట మధ్యాహ్నం నిన్న ఎవరైనా మిట్ట మధ్యాహ్నం పూరీలు వేసుకుంటారండి? మిట్ట మధ్యాహ్నం అండి. నేను వెళ్ళి చూసాడు పూరీలు వేస్తుంది కూడా. అరే ఇదేంటి పొద్దుటేసావు కదమ్మా, ఇదేంటంటే తినాలనిపిస్తుంది. హల్లెలూయా. నాలాంటి మంచి భర్త ఉంటే అల్లాంటి పూరీలు ఎన్నో ఈ పూరీలకి. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి, ఎవరికి మంచి భర్తలు లేరా? దెయ్యాలు చూసినట్టు చూస్తారేంటమ్మ నన్ను? దెయ్యం ఏమైనా కనపడుతుందేంటి నా ముఖంలోను? అందరూ గట్టిగా సరే హల్లెలూయా చెప్పండి. నాకంటే నేను మంచివాడిని అంటలేదు, కానీ నాకంటే మంచి హృదయం కలిగిన భర్తలు మీకుంటారు. ఆమేన్. వాళ్ళ మార్పు మీ చేతుల్లో ఉంది. వాస్తవంగా నన్ను మార్చుకున్నది అలాగా కదా. అలా మీరు మార్చుకోండి, అలా ప్రేమించండి. అలాగా ఆమె కూడా నాకు ఏది కావాలన్నా చేసి పెడతాను. హల్లెలూయా. ఈ ప్రేమ, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి సంసార జీవితంలో. నీ పిండి తక్కువ కాదంట నీ గంపలో, నీ బుడ్డిలో నీవునైపోదంట, నీ శత్రువులు ఎవడో కూడా నీ ముందు నిలబడలేడంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా నువ్వు దీవింపబడతావు, గొప్పగా దీవింపబడతావు. అలాంటి దీవెనలన్నీ కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. 91వ కీర్తన, 91వ కీర్తన మనకి ఈరోజు అవ్వదు, ఇంకా ముందుకు వెళ్దాం. 91వ కీర్తన 11వ వచనం చదవండి నాయనా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇంక ఇలాగ అన్నీ చదివితే చాలా ఉన్నాయి దేవుడు మనల్ని ఆశీర్వదించే. నీ మార్గములన్నిటిలో, ఏ మార్గాలండి? దేవుడి మార్గాలన్నింటిలో ఉన్నాడు కదని చెప్పి ఇప్పుడు సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా మోసగించి ధనం పట్టుకుని పారిపోవటం అదొక మార్గమా? దాంట్లో దీవెనలు ఉండవు. కన్నీరు రక్తంలాగా ప్రవహిస్తూ ఉంటుంది మన ముందు. అది కాదు నీ మార్గం. అంటే ఎవరు నీ మార్గము? ఎవరు చెప్పారని నీకు మార్గం ఇస్తున్నానని? నేనే మార్గం అని చెప్పిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ మార్గములో నడిచే ప్రతి ఒక్కరికి కూడా దేవుని దూతల కావలా ఉంటాయంట. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని మాట్లాడిన ప్రభు మార్గమై ఉన్న దేవుడు కనుక ఆ మార్గములో నువ్వు నడిచినట్లయితే, ఆ మార్గము గుండా నువ్వు వెళ్ళినట్లయితే నీకెవరు తోడుగా ఉంటారు? దేవుని దూతలు తోడుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి క్రైస్తవ జీవితంలో. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరికంటే కూడా నేను బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాను. ఆశీర్వాదాలు కావాలా వద్దా? మనకి కావాలి. ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేయాలి? నిన్ను నన్ను నిత్యము ప్రేమించి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి ఆయనకున్నటువంటి సమస్తాన్ని మనకిచ్చి మనల్ని బలపరిచినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి యేసయ్య నామములు ఎప్పుడు కూడా మనం కీర్తిస్తూ కీర్తిస్తూ ఆయన పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినానికి ఆఖరికి ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి గారితో చెప్తున్నటువంటి విషయం, ఆయన ఆరోహణం అవడానికి, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి సమయమాసన్నమైనప్పుడు ఆయన మన కొరకు చెప్తున్నటువంటి మాటలండి. ఎంత ప్రేమో చూడండి దేవునికి. ఆయన మనల్ని ఒంటరివాడు చేసి వెళ్ళిపోవట్లేదు. అందుకే ఆయన తండ్రి గారితో ఆయన చెప్తున్నటువంటి మాట, నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవుని స్తోత్రం చెప్పండి. నేను నీవు ఏ విధంగా ఉన్నామో,
ఏ నామమందు ఐక్యతతో ఏకత్వంతో త్రిత్వమై ఏకత్వమై ఉన్నామో ఆ విధముగా వీరును అలాగ ఉండునుగాక అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైన నామము, గొప్ప నామము, పరిశుద్ధమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము. ఈ నామములోనే గొప్ప ఐశ్వర్యం ఉంది, ఈ నామములోనే గొప్ప సంపద ఉంది, ఈ నామములోనే గొప్ప దీవెనలు ఉన్నాయి. ఈ నామమును అనుసరించి ఆచరించి నువ్వు నడిచినట్లయితే నువ్వు ఎన్నడూ కూడా కన్నీరు కార్చో, దుఃఖించవు. నీ దేవుడు నిన్ను మరలా ఎలాగ ఏడ్చావో అంతకు ఎక్కువగా నవ్విస్తాడు. హల్లెలూయా. నీ ముఖము నిండా నవ్వేనంటప్పుడు హల్లెలూయా తొనికిసలాడిపోతుందంట నవ్వు. అలాంటి కృప దేవుడిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా ఈ చదువుకున్నటువంటి 24వ వచనములో సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట మనకు తెలియజేస్తుంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. ఈ విధముగా ఆశీర్వదిస్తాడు, ఈ విధముగా నిన్ను దీవిస్తాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా దీవెనలు పొందుకోవటానికి? సిద్ధంగా ఉన్నావా ఆశీర్వాదాలు పొందుకోవటానికి? లేదా నామక క్రైస్తవుడిలాగా ఏదో వచ్చి ఏదో చేసి ఏదో దొరుకుతుందనుకొని అన్నీ దొరికిన తర్వాత ముఖం చాటేసి పారిపోయి నీకు ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తూ అపవిత్రమైనటువంటి స్థలాలలో తిరుగుతూ అపవిత్రుల మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఇదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ తర్వాత వచ్చేటువంటి విషయాలు ఉంటాయండి. ఆశీర్వాదాలు వ్యతిరేకమేంటి? శాపములు. అవన్నీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. అందుకే దేవుడు నీ నుండి ముఖము తిప్పుకోనక ముందే, నీ ముందు ముఖము తిప్పుకోకముందే, నిన్ను చూసి ముఖము తిప్పుకోకముందే దేవుడు పనులను శ్రద్ధగా చెయ్యి. దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యి. దేవుడు నీకు ఇచ్చినది శ్రద్ధగా నువ్వు కాపాడుకో, దాన్ని ప్రేమించుకో. ఆయన్ని ప్రేమించు, నీ దగ్గర నిలబడుతుంది. హల్లెలూయా. అలాంటి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం పై ఆదివారం మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడు తన ప్రజల మీద ఉన్నటువంటి ఈ ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రభువే మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులను ఏ విధంగా దీవించాలో మోషే గారితో ఆయన చెప్పినటువంటి మాట, మోషే గారితో ఆయన సెలవు ఇచ్చిన మాట, నీ అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనము మీరు ఇశ్రాయేలీయులను ఎలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. తండ్రి మీకు వందనాలు. నీ ఆశీర్వాదముల కొరకును, నీ దీవెనల కొరకును, నీ ప్రశస్తమైనటువంటి ప్రభువా సన్నిధి కొరకును ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. బిడ్డలెవరు దుఃఖపడటానికి వీల్లేదు, బిడ్డలెవరు కూడా దిగులు పడటానికి వీల్లేదు, బిడ్డలెవరు కూడా వారి కష్టార్జితమును దుష్టుడి చేతులకు వెళ్ళడానికి వీల్లేదు. ప్రభువా నీ సన్నిధికి గుప్పుళ్ళు తెస్తే గుప్పుళ్ళుగా నువ్వు ఇచ్చే దేవుడు. ప్రభువా మీరు నాకు ఇవ్వండి, ఇచ్చి నాకు శోధించండి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఇచ్చి శోధిస్తారో అనచి కుదిలించి దిగజారినట్లుగా ఆ బిడ్డలకు ఆశీర్వాదాలు ఇస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. ఏ ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నీ ప్రజలైన వారికి మీరు తెలియజేస్తున్న దేవా మీకే వందనాలు. దాసులను దీవించమంటున్నావు. నీ దాసులను కాపాడుకునే బాధ్యత సంఘముది.
నీకు దీవెనలు కావాలి అంటే నీకు ఒక సేవకుడు కావాలి. నీకు ఐశ్వర్యము కావాలి అంటే సేవకుడు కావాలి. నీవు గొప్ప ప్రేమను పొందుకోవాలంటే సమాజంలో నీకు ఒక సేవకుడు అవసరం, ఒక బోధకుడు నీకు అవసరం. అలాంటి కృప సంఘమునకు అనుగ్రహించాలి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ మహిమార్థమే మీరు వాడుకోమని రానయ్యన్న యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.